ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేక్ కట్ చేయడానికి కిందికి వస్తూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కమల్ మాత్రం, అన్నయ్య నీకు ఒక్క చిక్కు పడింది, వదిన తెచ్చిన కేక్ కట్ చేస్తావా లేకుంటే అమ్మ తెచ్చిన కేక్ కట్ చేస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అమ్మ వైపుకు అవని వైపుకు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న పార్వతి మాత్రం, నేను తెచ్చిన కేక్ కట్ చేస్తే చాలా బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం, ఎవరైనా సరే, ఆ దేవుడైనా సరే అమ్మ తర్వాతే నాకు ఏదైనా అని చెప్పేసి వాళ్ళ అమ్మని పట్టుకొని చెప్తూ ఉంటాడు. అది చూసి అక్కడున్న పార్వతి ఒక్కసారిగా సంతోషించి అక్షయ్ని కౌగులించుకుంటుంది. చాలా థ్యాంక్స్, నువ్వు నన్ను ఎక్కడ దూరం పెడతావు అనుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ కేక్ని కట్ చేసి బయటికి వెళ్తూ ఉంటాడు. అక్కడున్న పార్వతి, ఇదిగో ఈ కారు నీకోసమే తీసుకున్నాను, ఎంతో ఇష్టంగా తీసుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇదే నీ బర్త్డేకి ఇస్తున్న గిఫ్ట్ అని చెప్పేసి అంటూ తనకి కేక్స్ని ఇస్తూ ఉంటుంది. అక్కడ చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ చాలా సంతోషిస్తూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి, అన్నయ్య స్టార్ట్ చేయి, అమ్మ నీకు ఎంతో ప్రేమగా కొనిచ్చిందే కదా, ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక రౌండ్ వేసిరా అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగా అక్కడ ఉన్న అక్షయ్ అయితే సరే అని చెప్పేసి జీప్ ఎక్కుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి, లేలే స్టార్ట్ చేయి, తను బ్రేకులు కట్ చేస్తాం కదా, ఇప్పుడు ఏం జరుగుతుందో మేము అది చాలా సంతోషిస్తాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఆ కార్ ఎక్కి డ్రైవ్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం ఇప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది.